అందరికి నమస్కారం అండి. ఇది కనిపిస్తుంది ఏమిటంటే బోడు మొక్క, పొగాకు మల్లె. ఇది సాధారణంగా వంకాయి, ఆవాలు, టమాటా వంటి మొక్కలలో మనకి ఈ బోడు మొక్క అనేది కనిపిస్తుంది. సాధారణంగా ఏమిటంటే ఎప్పుడైతే ఈ వంకాయి, టమాటా వేసుకున్నట్లయితే అవి స్ట్రైకోలాక్టిన్స్ అనేవి ఆహ్, భూమిలోకి విడుదల చేస్తాయి. ఎప్పుడైతే విడుదల చేస్తాయి ఆటోమేటిక్‌గా ఈ బోడు మొక్క విత్తనాలనేవి భూమిలో ఉన్న బోడు మొక్క విత్తనాలనేవి గ్రహించి వెంటనే అవి పెరగడం స్టార్ట్ చేస్తాయి. ఈ బోడి మొక్క యొక్క లక్షణం ఏంటంటే ఇది మొత్తం కూడా ఈ యొక్క టమాటా గాని, వంకాయ గాని, ఆవాలు గాని వీటిపైన పూర్తిగా ఆధారపడిపోతాయి. ఈ వ్రేళ్ళకి అంటుకొని ఇగోండి చూసి గమనించారు కదా! వేళ్ళకి అంటుకొని ఇలా పెరిగి మొత్తం ఈ మొక్కకు మనం ఏమైతే వేస్తున్నామో పోషకాలు గాని, నీళ్లు గాని ఇదే కంప్లీట్‌గా ఈ మొక్క నుంచి తీసుకొని ఈ మొక్కని చచ్చిపోయేటట్టు చేస్తుందన్నమాట. హరింపజేస్తుంది. అది ఈ బోడి యొక్క లక్షణం. దీన్ని ఇంగ్లీష్‌లో ఒరబ్యాంకి అంటారు. కంప్లీట్ రూట్ పారాసైట్. మొత్తం వ్రేల బో ఈ యొక్క సొలనేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలపై ఇది ఎక్కువ కనిపిస్తుంది. వీటి మొక్కల రూట్‌లకి, వ్రేళ్ళకి అంటుకొని ఇది మొక్క సాధారణమైన నీళ్లు, పోషకాలన్నీ తీసుకొని ఇది పెరిగి దీన్ని చంపేస్తుందన్నమాట. ఇది బోడ మొక్క ప్రభావం. ఈ బోడ మొక్క ఆవాలలో ఎక్కువగా మనకి ఆవాల పంట దెబ్బతీస్తుంది. నార్త్ ఇండియాలో ఆవాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే రీసెంట్‌గా మనకి ఇమిడాజోలిన్ నిరోధక రెసిస్టెన్స్ ఉన్న ఆవాలని మనము తయారు చేయగలిగాం. అసలు ఇది అంటే ఏమిటి? మనం భారతదేశాన్ని గమనించినట్లయితే నూనె గింజల శాతం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనం ఎక్కువ బయట దేశాల నుంచి కూడా తెచ్చుకుంటున్నాం. ఈ ఉత్పత్తిని పెంచడానికి బయట దిగుమతిని తగ్గించుకోవడానికి మనకి ఆయిల్ సీడ్స్ నూనె గింజల యొక్క ఉత్పత్తి అనేది పెరగాలి. అందు భాగంగా ఇమిడాజోలిన్ నిరోధక రెసిస్టెన్స్ ఉన్న ఆవాలని మనము తయారు చేసినాం. అసలు ఇమిడాజోలిన్ నిరోధక ఉన్న ఆవాలంటే ఏమిటి? ఇమిడాజోలిన్ అనే కలుపు మందులు మనం ఎప్పుడైతే కొడతామో అప్పుడు ఏమవుతుంది? సాధారణంగా ఈ ఆవాల మొక్కలనేవి చనిపోతాయి. కానీ ఈ ఇమిడాజోలిన్ నిరోధక మొక్కలపై వేసినట్లయితే ఆ ఇమిడాజోలిన్ పడినప్పటికి కూడా ఈ ఆవాల మొక్క చనిపోకుండా బ్రతికి ఈ బోడు మొక్కని చంపుతుందన్నమాట. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? మీరు గమనించినట్లయితే సాధారణ ఆవాలు, ఇమిడాజోలిన్ నిరోధక ఆవాలు ఇక్కడ చూడండి. సాధారణ ఆవాల పైన మనం ఇమిడాజోలిన్ అంటే ఉదాహరణకి ఇమిజాతపైర్ గాని, ఇమెజామాక్స్ గాని మనం కొట్టినట్లయితే ఏమవుతుంది? ఈ ఏఎల్ఎస్ ఎస్టోలాక్టేట్ సింథేజ్ అనే ఎంజైమ్ ప్రక్రియ వలన ఏమవుతుంది సాధారణంగా వాలిన్ ల్యూసిన్ అనే ఎంజైమ్ అమినో యాసిడ్స్ అమినో ఆమ్లాలు ఉత్పత్తి అయ్యి అవి ప్రోటీన్‌కి ఉత్పత్తికి ఉపయోగపడతాయన్నమాట. ఎప్పుడైతే సాధారణ ఆవాల పైన కొడతామో ఈ ప్రక్రియ అనేది ఆగిపోయి ప్రోటీన్‌లు ఉత్పత్తి ఆగిపోయి మొక్క పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. అదే ఐఎంఐ ఇమిడాజోలిన్ నిరోధక ఆవాల పైన ఇది కొట్టినట్లయితే ఏమవుతుంది? ఈ ఏఎల్ఎస్ ప్రక్రియ అనేది సర్వసాధారణంగా జరిగి మొక్క కూడా సాధారణంగా పెరుగుతుంది. కానీ ఈ బోడు మొక్కలో అటువంటి పద్ధతి లేనందున ఏమవుతుంది? ఈ ఏఎల్ఎస్ ప్రక్రియ అనేది ఆగిపోయి ప్రోటీన్‌ల యొక్క తయారీ కూడా ఆగిపోయి బోడు మొక్క చనిపోతుంది. ఈ ఆవాల మొక్కలు పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశంలో ఆవాల యొక్క ఉత్పత్తి పెరిగి 20-20% నూనె గింజలు ప్రొడక్షన్ కూడా పెరిగి మనకి నూనె గింజల యొక్క ఉత్పత్తి అనేది భారతదేశంలో పెరుగుతుంది. అది ఈ ఇమిడాజోలిన్ నిరోధక రెసిస్టెన్స్ ఉన్న ఆవాల యొక్క ప్రాముఖ్యత.